విజయవంతం చేయాలని కోరుకుంటూ దానికి తగ్గ అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. ప్రకాశం జిల్లా అద్దంకి జై పంగలూరు మండలం కోటపాడు గ్రామంలో దారి వివాద కారణంగా దాడి జరిగిన ఘటన ఆందోళన కలిగిస్తుంది. గ్రామానికి చెందిన పల్లపు వెంకటేశ్వర్లపై కత్తితో దాడి జరిగినట్లుగా సమాచారం. ఈ దాడిలో ఆయన తలకు కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడు వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ గత కొంతకాలంగా దారి విషయంలో వివాదం కొనసాగుతుందన్నారు. నేపథ్యంలో కోటపాడు గ్రామానికి చెందిన కుంచెపు సుబ్బారావు, కుంచెపు శివకుమారి తనపై దాడి చేస్తున్నట్లుగా ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్వంలో బాటిస్తే దాని కాగితాలు రాసుకున్నందువల్ల వాళ్ళు ఈ మధ్యలో వాళ్ళు ఇల్లు కొట్టుకుంటా అదంతా కలుపుకున్నందువల్ల మేము కొద్ది రోజులు అడిగాము, కాదన్న తర్వాత మేము మానుకొని ఏరే వాళ్ళ దగ్గర మళ్ళీ 9 అడుగులు బాట కొనుక్కొని డబ్బులు కట్టిన తర్వాత నిన్న అయ్యాల ఆడ స్విమ్మింగ్ రోడ్డు ఒకటి వేస్తుంటే ఆ రోడ్డు తాగాద కాడ వాళ్ళు బండలు తెచ్చిపెట్టి మాకు వెనక చోటు ఉందని తగాద ఆడుతుంటే నేను దగ్గరికి పోయా. మా ఇంటికి వాళ్ళ ఇంటికి దూరం దగ్గరికి పోయినందుకు ఎందుకని అడగాలని వాడు ఏం చేసాడు, బండ తీసుకొని కొట్టాడు. ముందు బండ తీసుకునే తల్లి దగ్గరికి పోతే పొడవలతో నరికాడు, కత్తితో నరికాడు. జరిగింది అది. 150 ఇళ్ళు పైన ఉండే కాలనీ, 150 ఇళ్ళకి అది ఒక్కటే బాట. 5-6 సంవత్సరాలు తగాదలాడుకొని పోట్లాడుకున్నా కూడా మేము ఆ మధ్యలో పోయిన వాళ్ళు. ప్రెసిడెంట్లు, పంచాయతీలు మొత్తం తెలుసుకున్నారు. అన్ని చేసినా కూడా వాళ్ళు వంగలేదు.